వెస్ట్ బెంగాల్ రాజధాని అయిన కోల్కతా నగరంలో ఒక మధ్యతరగతి మార్వాడి ఫ్యామిలీ ఉండేది. ఆ కుటుంబానికి ఎలాంటి ఆస్తులు కానీ సేవింగ్స్ కానీ లేవు. డైలీ పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఆ కుటుంబంలో ఒక కుర్రాడు ఉండేవాడు. ఆ కుర్రాడు చిన్నతనం నుండి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ తనకి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సడన్ గా తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత అంతా ఆ కుర్రాడి మీద పడింది. సో ఇంకా చేసేదేం లేక చిన్నతనం నుండి పని చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్లోనే ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో 19 ఏళ్ల వయసులో ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి అప్పటి వరకు తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని ట్రేడింగ్లో పెట్టాడు. అంతే, మొత్తం పోయింది. మళ్ళీ డబ్బు సంపాదించి ట్రేడింగ్ చేశాడు. అగైన్ లాస్. తను ఎంత నష్టాల్లో కూరుకుపోయాడంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతని దగ్గరున్న డబ్బు అయిపోయి వాళ్ళ అమ్మగారి నగలు అమ్మేసి అప్పు తీర్చాల్సిన సిచ్యువేషన్కి వచ్చేశారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఆయన ట్రేడింగ్లో ఎంత లాస్ అయ్యారు. కానీ కట్ చేస్తే ఈరోజు అదే వ్యక్తి భారతదేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారి నష్టపోయిన మార్కెట్ నుండే సుమారు 1700 కోట్ల రూపాయలు డబ్బు సంపాదించారు. ఆయనే విజయ్ కేడియా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు విజయ్ కేడియా ఒక ట్రేడర్ నుండి ఇన్వెస్టర్గా ఎందుకు మారారు? ఎలాంటి ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి కేడియా ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో చాలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీలైతే చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ కేడియా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఆయన స్టాక్ మార్కెట్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే విజయ్ కేడియా గారి గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ తాతగారు కోల్కతాలో ఒక చిన్న స్టాక్ బ్రోకర్గా పనిచేసేవారు. స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ప్రెజెంట్ మనకి అబ్స్టాక్స్, జెరోదా అండ్ ఏంజల్ వాల్ లాంటి చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు వచ్చేసాయి. మనం ఏ కంపెనీ షేర్స్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఈ బ్రోకింగ్ కంపెనీలు ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరిపి కొంత కమిషన్ తీసుకుని బిజినెస్ చేస్తున్నాయి, అవునా? కానీ ఒకప్పుడు ఈ బిజినెస్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరిగేది. కొంతమంది వ్యక్తులు సెబీ నుండి లైసెన్స్ తీసుకుని స్టాక్ మార్కెట్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య మీడియేటర్గా ఉండి ఈ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ చేసేవారు. సో విజయ్ కేడియా గారి తాతగారు కూడా ఒక స్టాక్ బ్రోకర్గా పనిచేయడం వల్ల ఆయన చిన్నతనం నుండి స్టాక్ మార్కెట్లో షేర్స్ని కొనడం, అమ్మడం లాంటి యాక్టివిటీస్ని దగ్గర నుండి చూసేవారు. దీనివల్ల స్టాక్ మార్కెట్ మీద ఆయనకి కొంత బేసిక్ ఐడియా వచ్చింది. కానీ కేడియాకి ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనే ఆలోచన లేదు. ఎందుకంటే ఇది చాలా టెన్షన్ అండ్ స్ట్రెస్తో కూడుకున్న బిజినెస్. అదీ కాకుండా విజయ్ కేడియాకి చిన్నతనం నుండి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరిక ఉండేది. కానీ చిన్న వయసులో తన తండ్రి చనిపోవడంతో విజయ్ డబ్బు సంపాదించడానికి వాళ్ళ తాతగారు చేసిన అదే స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అంటే షేర్స్ని కొనే వాళ్ళకి అలాగే అమ్మే వాళ్ళకి మధ్య ఒక మీడియేటర్గా ఉండి డబ్బు సంపాదించేవారన్నమాట. అలా కొన్ని రోజుల పాటు పనిచేశాక విజయ్ స్టాక్ మార్కెట్లో ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే స్టాక్ మార్కెట్స్ పెరిగినా తరిగినా ఎక్కువ డబ్బుని ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ సంపాదిస్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేయాలి. అంతేకాని ఇలా స్టాక్ బ్రోకింగ్ చేయడం వల్ల చిల్లర తప్ప ఏం రావడం లేదనుకున్న విజయ్ కేడియా 19 ఏళ్ల వయసులో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అప్పటి వరకు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ తెలియాలి. అదేంటంటే అసలు ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి తేడా ఏంటి చెప్తా చూడండి. స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ షేర్ కొన్ని రోజుల్లోనో లేదా కొన్ని నెలల్లోనో బాగా పెరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఆ కంపెనీ షేర్స్ని కొని పెరిగాక అమ్మేయడాన్నే ట్రేడింగ్ అంటారు. ఇందులో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ వేసే ట్యాక్సులు కూడా ట్రేడింగ్లో చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెస్టింగ్. ఒక కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని చెక్ చేసి అంటే ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఫ్యూచర్లో ఆ కంపెనీ ఎంతవరకు గ్రో అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి ఎన్నో పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఒక కంపెనీ షేర్స్ని కొని వాటిని నెక్స్ట్ 5 to 10 years పాటు హోల్డ్ చేయగలిగితే దాన్నే ఇన్వెస్టింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ట్రేడింగ్ అనేది ఒక షార్ట్ టర్మ్ గేమ్, ఇన్వెస్టింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ గేమ్. సో ట్రేడింగ్లో రిస్క్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే జనరల్గా చాలామంది స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో ట్రేడింగ్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి అందులోనే డబ్బులు పెట్టుబడిగా పెడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విజయ్ కేడియా కూడా తన స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మొదటి సంవత్సరం ఆయనకి మంచి లాభాలు వచ్చాయి. అది చూసిన కేడియా నాకు స్టాక్ మార్కెట్ కంప్లీట్గా అర్థమైంది, ఇంకా నేను చాలా డబ్బు సంపాదిస్తాను అనే కాన్ఫిడెన్స్తో తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని ట్రేడింగ్లో పెట్టేశారు. అంతే, ఒక్కసారిగా మొత్తం డబ్బు పోయింది. అప్పుడే తను ఒక విషయాన్ని రియలైజ్ అయ్యారు. అదేంటంటే
తనకి ముందు వచ్చిన లాభాలు అన్నీ కూడా కేవలం లక్ వల్ల మాత్రమే వచ్చాయి, అంతేకాని నాలెడ్జ్ వల్ల కాదు. సో మరోసారి ట్రై చేద్దామని చెప్పి కొంత డబ్బు అప్పు తెచ్చి చాలా కాన్ఫిడెన్స్తో హిందుస్థాన్ మోటార్స్ అనే కంపెనీ యొక్క షేర్స్ కొన్నారు. నెక్స్ట్ 2-3 రోజుల్లోనే ఆ ట్రేడ్లో కేడియాకి సుమారు 70,000 రూపాయల నష్టం వచ్చింది. 1980s టైంకి 70,000 రూపీస్ అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అది చాలా పెద్ద నష్టం. ఏం చేయాలో అర్థం కాని కేడియా వాళ్ళ తల్లిగారితో ఆయనకి వచ్చిన నష్టాల గురించి చెప్పారు. ఆమె తన దగ్గరున్న బంగారాన్ని కేడియాకి ఇచ్చేసి ఈ నష్టాల నుండి అలాగే స్టాక్ మార్కెట్ నుండి బయటపడమని సలహా ఇచ్చారు. అప్పులు తీర్చేసిన కేడియా ఇంకా ట్రేడింగ్ జోలికి వెళ్ళకూడదు అని బలంగా డిసైడ్ అయ్యి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. అదేంటంటే కోల్కతాలో ఉన్న టీ ఎస్టేట్స్ కి అవసరమైన మెటీరియల్ ని సప్లై చేసేవారు. మొదట్లో ఈ బిజినెస్ బానే నడిచింది, కానీ రోజులు గడిచే కొద్దీ కేడియాకి ఈ బిజినెస్ నుండి లాభాలు రావడం లేదు. చిన్నప్పటి నుండి తనకి తెలిసిందల్లా స్టాక్ మార్కెట్స్ మాత్రమే. అక్కడ చూస్తే నష్టాలు తప్ప లాభాలు రావడం లేదు. పోనీ వేరే పని చేసుకుని బతుకుదామంటే అక్కడ కూడా గ్రోత్ లేదు. సో ఇంకా ఏదేమైనా తనకి తెలిసిన సెక్టార్లోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యి కేడియా టీ సప్లై బిజినెస్ ని వదిలేసి మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఈసారి ఆయన మార్కెట్కి కొత్త కాదు, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో టీ బిజినెస్ నుండి వచ్చిన డబ్బుతో మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. బట్ అగైన్ ఇట్స్ ఎ ఫెయిలియర్. కానీ ఈసారి ఆయనకి పెద్దగా నష్టాలు రాలేదు. కానీ కేడియాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. స్టాక్ మార్కెట్లోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిపోతుంది, కానీ ఆయన సంపాదించింది 1 రూపాయి కూడా లేదు. సో అప్పుడే విజయ్ కేడియా తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే తను ట్రేడింగ్ని వదిలేసి ఇన్వెస్టింగ్లో అడుగుపెట్టారు. అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీ షేర్స్ని షార్ట్ టర్మ్లో కొని అమ్మడం కాకుండా ఆ కంపెనీల గురించి బ్యాక్గ్రౌండ్లో డీప్గా రీసెర్చ్ చేసి షేర్స్ కొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే 1989లో పంజాబ్ ట్రాక్టర్స్ అనే కంపెనీ షేర్స్ని 50 రూపీస్కి కొని తన ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేశారు. మీలో కొంతమందికి ఈ పంజాబ్ ట్రాక్టర్స్ అనే కంపెనీ గురించి తెలియకపోవచ్చు. ఇదేంటంటే మన దేశంలో మొట్టమొదటిగా ట్రాక్టర్స్ని తయారు చేసిన కంపెనీ ఈ పంజాబ్ ట్రాక్టర్సే. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. 2007లో దీన్ని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ కొనేసి దీని పేరుని పంజాబ్ ట్రాక్టర్స్ నుండి స్వరాజ్ ట్రాక్టర్స్గా మార్చేసింది. అర్థమైందా? సో ఈ కంపెనీ షేర్స్ని విజయ్ కేడియా 1989లో 50 రూపీస్కి కొన్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 10 రెట్లు పెరిగి విజయ్ కేడియాకి జీవితంలో ఫస్ట్ సక్సెస్ని ఇచ్చింది. ఇలా వచ్చిన డబ్బుని 1992లో ఆయన ఏసీసీ అనే ఒక సిమెంట్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలియాలి. అతనే ద బిగ్ బుల్ ఆఫ్ ఇండియా, హర్షత్ మెహతా. ఇతను స్టాక్ మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీ షేర్స్ని మ్యానిపులేట్ చేసి స్టాక్ ప్రైజెస్ని తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ప్రైజెస్కి తీసుకెళ్లేవారు. ఇప్పుడు హర్షత్ మెహతా గురించి ఎందుకు చెప్తున్నానంటే 1992లో హర్షత్ మెహతా ఏసీసీ అనే కంపెనీ షేర్ ప్రైస్ని మ్యానిపులేట్ చేసి కేవలం కొన్ని నెలల్లోనే ఆ కంపెనీ షేర్ ప్రైస్ని 200 రూపాయల నుండి 9,000 రూపాయలకి పెంచేశారు. జస్ట్ కొన్ని నెలల్లోనే ఈ రేంజ్ గ్రోత్ అంటే ఈ షేర్స్ కొన్న వాళ్ళు నెలల్లోనే కోటీశ్వరులు అయిపోతారు. విజయ్ కేడియా విషయంలో కూడా ఇదే జరిగింది. 1989లో కేడియా పంజాబ్ ట్రాక్టర్స్ అనే కంపెనీ షేర్స్ నుండి సంపాదించిన డబ్బుతో ఆయన 1992లో ఏసీసీ అనే కంపెనీ షేర్స్ని 300 రూపాయల దగ్గర కొని నెక్స్ట్ కొన్ని నెలల్లోనే దాన్ని 3,000 రూపాయలకి అమ్మేశారు. అంటే దాదాపు 10 టైమ్స్ రిటర్న్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే విజయ్ కేడియా తన దగ్గరున్న డబ్బుని 5 ఏళ్లలో 2 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి దాదాపు 20 టైమ్స్ మల్టిప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష 5 ఏళ్లలో 20 లక్షలుగా మారిందన్నమాట. అర్థమైందా? అయితే హర్షత్ మెహతా స్కామ్ బయటపడ్డాక ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా నష్టాలు వచ్చాయి. ఆ టైంలో విజయ్ కేడియా కూడా చాలా డబ్బు లాస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనకి ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో బాగా తెలుసు. సో ఈ ఎక్స్పీరియన్స్తోనే 2004లో మళ్ళీ ఆయన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి అతుల్ ఆటో, ఏజీస్ లాజిస్టిక్స్ అండ్ సెరా శానిటరీ వేర్ లాంటి కొన్ని చిన్న చిన్న కంపెనీల షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ 8 ఇయర్స్లో అంటే 2012 వచ్చేటప్పటికి ఈ కంపెనీలు భారీగా పెరిగి విజయ్ కేడియాకి 1000% రిటర్న్స్ని జనరేట్ చేశాయి. ఈ దెబ్బతో 1980స్లో 35,000తో స్టార్ట్ అయిన విజయ్ కేడియా 2012 వచ్చేటప్పటికి సుమారు 700 కోట్ల రూపాయల డబ్బు సంపాదించారు. ఈ డబ్బు మొత్తాన్ని మళ్ళీ ఆయన చిన్న చిన్న భాగాలుగా విడదీసి డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. 2012 నుండి 2024 వచ్చేటప్పటికి కేడియా ఆస్తి 700 కోట్ల నుండి 1600 కోట్లకి పెరిగింది. సో ఇదంతా చూస్తున్నప్పుడు అసలు విజయ్ కేడియాకి ఇన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా దొరికాయి, అసలు ఆయన ఎలాంటి ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని యూజ్ చేశారు అనే డౌట్ వస్తుంది. అవునా? అయితే చెప్తా చూడండి. స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు.
అవే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్. క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అర్థం. సో ఒక కంపెనీ యొక్క వాల్యూ 5,000 కోట్ల కంటే తక్కువ ఉంటే అది స్మాల్ క్యాప్ కంపెనీ, 5,000 నుండి 20,000 కోట్ల మధ్యలో ఉంటే అది మిడ్ క్యాప్ కంపెనీ, 20,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటే అది లార్జ్ క్యాప్ కంపెనీ. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. సో విజయ్ కేడియా స్ట్రాటజీ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ కంటే స్మాల్ క్యాప్ కంపెనీలలోనే ఎక్కువగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీలకి మంచి మేనేజ్మెంట్ అలాగే ఫండమెంటల్స్ ఉంటే అది ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ స్టాక్గా మారడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్యూచర్లో మిడ్ క్యాప్ అలాగే లార్జ్ క్యాప్ కంపెనీగా మారుతుంది. అదే మన డబ్బుని ఒక లార్జ్ క్యాప్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు సేఫ్గా గ్రో అవుతుంది. అంతేకాని అది తక్కువ టైంలోనే 5x అండ్ 10x రిటర్న్స్ని జనరేట్ చేయదు. లాజిక్ అర్థమైందా? కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కీ. ఇక్కడ ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. అందుకే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ ఫండమెంటల్స్ అలాగే మేనేజ్మెంట్ గురించి డీప్గా తెలుసుకున్న తర్వాతే అందులో ఇన్వెస్ట్ చేయాలన్నది విజయ్ కేడియా యొక్క ఇన్వెస్టింగ్ రూల్. నెక్స్ట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి విజయ్ కేడియా గారు చెప్పే కొన్ని లెసన్స్ గురించి చెప్తా చూడండి. లెసన్ నెంబర్ 1, నెవర్ బారో టు ఇన్వెస్ట్. అంటే బయట అప్పులు చేసి తెచ్చిన డబ్బుని ఎప్పుడూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు సీరియస్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ సేవింగ్స్లో కొంత భాగాన్ని మాత్రమే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయాలి. లెసన్ నెంబర్ 2, నెవర్ రిలే ఆన్ అదర్స్ టిప్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరో యూట్యూబ్లోనో లేదా టెలిగ్రామ్ ఛానల్లోనో చెప్పిన స్టాక్ టిప్స్ని ఫాలో అయ్యి బ్లైండ్గా మీ డబ్బుని ఎప్పుడూ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా దానికి కారణం మీరే అవ్వాలి, కానీ వేరే వాళ్ళ టిప్స్ని ఎప్పుడూ బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకుని ఫెయిల్ అయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చాక సక్సెస్ అయిన వాళ్ళే, కానీ టిప్స్ తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు కాదు. లెసన్ నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. నెవర్ బీ డిపెండెంట్ ఆన్ స్టాక్ మార్కెట్స్. అంటే మీ డైలీ లైఫ్ని గడపడానికి మీరు ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్స్ నుండి వచ్చే డబ్బు మీద ఆధారపడకూడదు. సీరియస్గా ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేద్దామనుకునే వాళ్ళకి ఎప్పుడూ కూడా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బికాస్ మార్కెట్ ఎప్పుడూ ప్రాఫిట్స్ మాత్రమే ఇవ్వదు, ఇక్కడ లాసెస్ కూడా వస్తాయి. సో లాసెస్ వచ్చే టైంలో మీ డైలీ లైఫ్ కంటిన్యూ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అందుకే ఇండియాలో ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడకుండా వేరే బిజినెస్లు చేసుకోవడం, యూట్యూబ్లో కాంటెంట్ క్రియేట్ చేయడం, కోర్సులు అమ్ముకోవడం లాంటి చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటారు. దీని వెనకున్న యాక్చువల్ రీజన్ ఇదే. అర్థమైందా? డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేటివ్ పర్పస్కి మాత్రమే చేశాం. దీన్ని సీరియస్గా తీసుకుని ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయకండి. హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.